ఇది ప్రత్యేకంగా గోరింటాకు నూరించుకుని మరీ వచ్చిందంటే ఆ ముసల్ది ఇది ఏదో ప్లాన్ వేసుకుని ఉంటారు. అందుకే ఆవిడ గారికి ఏమీ తెలియనట్టు ఫోన్ చేసింది. ఏమిటి? మంచినీళ్ళు తాగొస్తాను. కాగల కార్యం గంధర్వులే తీర్చినట్టు నాకుగా నేను గోరింటాకు టాపిక్ తేకుండా ఆ మంగమ్మ తెచ్చింది. ఏం సరదా మొగుడుతో గోరింటాకు పెట్టించుకోవాలని ఈ వయసులో హుబలాట పడింది. దాన్ని ప్రోగ్రాం చేసింది. నా పన్ని తేలిక చేసింది. ఈ దురదగుండాకు పేస్ట్ ఆ సీత చేతులకు పెట్టించాలి. అప్పుడు గాని అది చిందు లేదు, తిట్లు తినదు. దీనికి గుర్తు ఈ ఆకే. నేను కారు చిందులేసి నిన్ను వేయిస్తావు గెంతులు. అమ్మమ్మ గారు, ఇదిగోండి అందరికీ గోరింటాకు తెచ్చాను. మీరు అనండి, ఇక మనం గోరింటాకు పెట్టించుకుందాం. చూస్తారేమిట్రా, కానివ్వండి. ఆగండి ఆగండి ఆగండి. దీనికేమిటో ఆగండి ఆగండి అనే కొత్త జబ్బు వచ్చింది. అది కదమ్మమ్మ గారు, వాళ్ళ చేతులన్నీ ఎర్రగా పండకుండా పేపర్ గ్లౌజెస్ ఇద్దామని. ఏదైనా అక్క అక్కే, అక్క ఆలోచనలే ఆలోచనలు. ఇవిగోండి. మరి ఆలస్యం ఎందుకు, కానివ్వండి. ఆగండి ఆగండి. మళ్ళీ ఏమైంది? ఆడవాళ్ళమందరం గోరింటాకు పెట్టుకుంటున్నాము. అది ఆరడానికి గంట పడుతుంది. ఈలోగా దాహం అయితే కొంచెం మంచినీళ్ళు తాగి అప్పుడు పెట్టుకుందాం. సరే హారతి, వాటర్ బాటిల్స్ తీసుకురా. అలాగే అమ్మమ్మా. ఈ గిన్నె మీ ఆయనకిస్తే నీకు మొదలవుతాయి కితకితలు. రఘురాం గారు, ఇది మీకు, ఇది తాతయ్యకి, ఇదిగో సాకేత్కి. సంజయ్, ఇదిగో. ఎవరి చేతులు ఎక్కువగా పండితే వాళ్లకు గిఫ్ట్ ఇవ్వాలమ్మమ్మా. అలాగే ఇస్తలేవే. ఇప్పటి నుంచి గంట టైం తర్వాత కడగాలి. అప్పుడే ఎవరి చెయ్యి ఎర్రగా పండిందో తెలుస్తుంది. అదే ఫైనల్. వాళ్ళకే ఆ గిఫ్ట్ ఇస్తాను. అంతే అమ్మమ్మ గారు.
మంగా పెళ్ళైన కొత్తల్లో 1-2 సార్లు మీరిప్పుడు వెనక్కి వెళ్ళి నెమరు వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. పిల్లల ముందు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా పని కానివ్వండి. సరదాగా ఉంటాం కూడా తప్పేనా? ఏం తప్పు లేదులేండి. నస పెట్టకుండా గోరింటాకు పెట్టండి. ఈ మెహిందీలు గిహిందీలు వచ్చాక అసలు ఈ గోరింటాకునే మర్చిపోయారండి. ఇలా రుబ్బిన గోరింటాకు చాలా చలువ చేస్తుంది, ఉష్ణాన్ని లాగేస్తుంది. గోళ్ల చుట్టూ కూడా పెట్టుకుంటే క్రిమి కీటకాలు గోరు చుట్టూ రాకుండా చేస్తుంది. ఇదేంటి నాకు దొరత పెడుతుందేంటి? అబ్బా, నాకు కాస్త దురదగా అనిపిస్తుంది. అలవాట్లేదు కదే, అందుకని అలా అనిపిస్తుంది. వేడిని లాగేస్తూ ఉండి. పొగరు అణచడం మొదలైందే. నీ దురదగుంటాకు నీకు దురద పుట్టిస్తుంది హారతి. ఆగు. దురదగుంటాకు కలిపావా? అదా నీ సీక్రెట్. నీ పొగరు ఎలా అణచాలో నాకు తెలుసు. నీ దురదగుంటాకు నీకే దురద పెట్టేలా చేస్తా. అబ్బా అమ్మమ్మ, చాలా దురదగా ఉంది. నా చేతులకు చాలా చల్లగా హాయిగా ఉంది. మీకెలా ఉంది? చాలా రిలీఫ్ గా ఉంది. కూల్ గా ఉంది. అబ్బా, నాకు దురద పుడుతుంది. భరించలేని దురద. మాకెవరికి లేంది నీకేమిటే? నువ్వే కదా రుబ్బించుకొచ్చావు. అబ్బా, ఈ దురద భరించడం నా వల్ల కాదు. అబ్బా, గంట టైం పెట్టాను. కదిలితే కాళ్ళు వెరకొడతాను. కూర్చో కదలకుండా. బహుమానం వద్దా నీకు? అబ్బా, నాకు బహుమానం వద్దు. నేను విత్డ్రా అయిపోతాను. అంత నీ ఇష్టమేనా? కుదరదుగాక కుదరదు. కూర్చో. వెయిట్ హారతి, వెయిట్. వద్దు నాకు. అరే హారతి, బానే ఉంది. ఏమైంది దీనికి? ఏమైంది హారతి, ఏమైంది? అమ్మమ్మ, చేతుల నిండా బొబ్బులు వచ్చాయి చూడు. అయ్యయ్యో, అలా బొబ్బులు వచ్చాయేమిటే? సంజయ్, చూడు చూడు. గోరింటాకు తనకి ఎలర్జీ అనుకుంటా. ప్రస్తుతానికి వ్యాజిలిన్ రాయండి, నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తాను. కాస్త దాని చేతికి వేసలేనట్టు రాయండి. అబ్బా, అమ్మమ్మ గారు, దురద తగ్గడం లేదు. హారతి, నేను వెళ్ళి ఆయింట్మెంట్ తీసుకొస్తా. నేను వ్యాజ్లిన్ రాయినా? అవసరం లేదు. నేను రూమ్ లోకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. పాప్, అది చేతులు కడిగేసుకుంటానంటుంటే నేనే బలవంతంగా ఆపాను. సంజయ్ ఆయింట్మెంట్ తెస్తానన్నాడు కదా, తగ్గుతుందిలే. తనకి ఎలర్జీ ఉందని ఎవరికి తెలుసు? అమ్మమ్మ గారు,
నేను వెళ్ళి వ్యాస్లిన్ రాసిస్తాను. ఏమండి సరిగా పెట్టండి గోరింటాకు. పెడుతున్నా. చూడు హారతి, నువ్వు తీసుకున్న గుంటలో నువ్వే పడ్డావు, నీ బోనులో నువ్వే చిక్కావు. మేమిలా బాధపడితే నవ్వుకోవాలని దురద గుంటాకు కలుపుతావా? అది వ్యాస్లిన్లకి ఆయింట్మెంట్లకి తగ్గదు. శుభ్రంగా పేడలో చేతులు పెట్టుకుని కూర్చో. దీన్ని ఏమంటారు తెలుసా? చెడపకురా చెడేవు అంటారు. అది తెలుసుకో. లేకపోతే ఇవాళ చేతులు ఎలా బొబ్బలెక్కాయో రేపు బతుకు కూడా అలాగే బొబ్బలెక్కి నాశనం అయిపోతుంది. అంటే నువ్వే కావాలని ఇదంతా చేసావా? మరి నీకే తెలివితేటలున్నాయనుకున్నావా? తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఉంటాడు. ఇదే షాక్ ట్రీట్మెంట్ అంటే. కాసేపు ఆగితే నీ కాబోయే మొగుడు ఆయింట్మెంట్ తెస్తాడు. అది రాసినా తగ్గదు. నీ బుద్ధి లాంటి ముద్దలు గేదెల దగ్గరుంటాయి. ఈలోపు అందులో చేతులు పెట్టుకుని కూర్చో. వెళ్ళు. దాని రోగం బాగా కుదిరింది. చేతి నిండా బొబ్బలే. దేవుడు మంచి శిక్ష వేశాడు. పూజ పూలు నేలపాలు చేసింది కదా, అందుకే అలా శిక్షించాడు. దేవుడు శిక్షించలేదే, నేనే దాని రోగం కుదిర్చాను. నువ్వా? అదెలా అక్క? సూపర్ అక్క. నువ్వు మొత్తానికి దాని చేతులు పేడలో పెట్టించావు. ఇవాళ దాని చేతులు మాత్రమే పెట్టించాను. రేపు దాని మొహం మీద కళ్ళాపి చల్లిస్తాను. నా అమ్మమ్మ గారితో అంత మందిలో అన్ని మాటలు అనిపిస్తుందా? పొద్దున కూడా నా కాళ్ళు పట్టించుకుంటానని ప్రతిజ్ఞ చేసింది. చివరికి అదే నా కాళ్ళు పట్టుకునేలా చేశాను. వదిలేస్తున్న కొద్దీ రెచ్చిపోతుంది. ఇంక చూడు, ఎక్కడ వదిలేదు లేదు. అది చేసే ప్రతి తప్పు అమ్మమ్మ గారికి తెలిసేలా చేస్తాను. ఏ కుట్రతో అది ఇక్కడికి వచ్చిందో దాన్ని నిరూపించి బయటికి గెంటిస్తాను. అంతే అక్క. నువ్వు కనిపెడుతూ ఉండు. అవసరమైతే నాకు చెప్పు. అటో ఇటో తేల్చి పారేయటమే, ఇంక క్షమించకూడదు. నేను కూడా ఆ నిర్ణయానికే వచ్చాను. అసలు అది ఎత్తు వేయక ముందే చిత్తు చేయాలి. చిత్తైపోతున్నాను భాగి. సీత చేతిలో చిత్తైపోతున్నాను. ఇవాళ నా చేతులకి పేడ రాసుకునేదాకా వచ్చింది. ఛ, దాని పేడి ఎలా వదిలించుకోవాలో అర్థం కావడం లేదు. చూడు హారతి, చిన్న చిన్న ఎత్తులు వేయొద్దు. వేస్తే దెబ్బకు గింగిరాలు తిరగాలి. దాని పుట్టుపూర్వోత్తరాలు మర్చిపోయి పిచ్చెక్కి బజార్ల వెంట తిరగాలి. ఆ సాకేత్ నీతోనే తిరుగుతున్నట్టు వాళ్ళు నమ్మేలా చూడు. అది ఆ మంగమ్మ దగ్గర వాగుతారు. నువ్వదేం లేదన్నట్టు నాటకవాడు. వాళ్ళ సంగతి ఇక ఆ మంగమ్మే చూసుకుంటుంది. సరే, జాగ్రత్త. అలాగే చేస్తాను భాగి. తను ఇప్పుడు లేస్తే ఈ గదిలో ఏం చేస్తున్నావు అంటే ఆ గదిలో నిద్ర పట్టడం లేదు, భయంగా ఉంది అని చెప్పడమే. అడిగి రావచ్చుగా అంటే నిద్రపోతున్నారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకు అనేద్దాం.
హారం ఏంటి హారతి? అది నేనే కొనుక్కున్నాను. పగలు దేవుడి గదికి నన్ను వెళ్ళనివ్వరు. ఆ, అందుకే దేవుడి గదిలో పెట్టి తీసుకెళ్తున్నాను. మరి భయపడుతున్నావెందుకు? అది అది ఆ, ఎవరైనా నేను దేవుడి గదికి వెళ్ళడం చూసారేమో అని. దేవుడి గదికి అంత భయపడాల్సిన పనే ఉంది? ఇదిగో తీసుకో. థ్యాంక్ యూ. నాకు దాహంగా ఉంది, నువ్వు వెళ్ళి పడుకో. తను నన్ను అనుమానిస్తాడా? అనవసరంగా అటు చూస్తూ ఇటు చూస్తూ బయటపడ్డాను. మేనేజ్ చేశాను, కానీ నమ్మినట్టు లేడు. ఇది నా దగ్గర ఉండడం అంత మంచిది కాదు. రేపు భాగ్యకి ఇచ్చేస్తే బెటర్.